పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్ ఈవెంట్ పెళ్ళికి అటెండ్ అవుతున్నాం కనుక ఆ వీడియో లాస్ట్ వీడియో ఇదిగోండి. బయట నుంచి ఇట్లా ఉంది డెకరేషన్. అంటే కొంచెం చాలా పెద్ద ఈవెంట్, అంటే ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే 5000 మెంబర్స్ది. అంటే చౌదరి చరణ్ సింగ్ గవర్నమెంట్ అప్పట్లో వికాస్ భయ్య వాళ్ళ ఫాదర్ మినిస్టర్ అనమాట. సో అప్పుడు ఇక వాళ్ళ సర్కిల్ అట్లా ఉంటుంది కదండి. ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్లు ఇవన్నీ అని బాగా మంచి పేరు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇదిగోండి చూడండి, మనకి ఇప్పుడు ఎక్కడ మనకు పల్లెటూరులో కూడా ఇట్లా నడవట్లేదు చదివింపుల కార్యక్రమం అనేది. ఇక్కడైతే ఏకంగా ఒక టేబుల్ వేసేసి కూర్చున్నారనమాట. అంటే ఇక్కడ అలాగే కూర్చుంటారంట, దానికి ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడే డైరెక్ట్గా, మరి అందరికీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలవాలంటే అవ్వదు కదా, సో అట్లా ఇచ్చేస్తున్నారనమాట. వాళ్ళంతా రాసుకుని అసలు పెళ్ళి అయిపోయి జయమాల అయిపోయి ఫేరే నడుస్తున్నప్పుడు కూడా ఇంక లెక్కల పత్రాలు చూసుకుంటూనే ఉన్నారనమాట. నాకు అది బాగా నచ్చింది. అంటే పాతకాలంలో అందరూ మనకు కూడా అలాగే జరిగేది. ఈవినింగ్ 6 నుంచే స్టార్ట్ అయ్యిందంట డిన్నర్ అనేది. మేము 8:30 తర్వాత వెళ్ళాము. మేము వెళ్ళేసరికి క్రౌడ్ బాగానే ఉంది. అంటే అప్పటికి చాలామంది ఒక 1500 మెంబర్స్ వరకు అయిపోయి వెళ్ళారు అని చెప్పి అన్నారనమాట. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ముందు వెళ్ళంగానే కొంచెం ఖాళీ ఉంది, మీరు డిన్నర్ చేసేయండి ముందని చెప్పారనమాట. ఇంకా నేను అంత గ్యాదరింగ్లో ఎక్కువసేపు అయితే కెమెరా పట్టుకుని అయితే షూట్ చేయలేదండి. మేము మా ఫ్రెండ్స్ని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. అసలు నేను వీడియో ఎవరైనా ప్రాపర్ ఫోటోగ్రాఫర్ ఉంటే బాగుండేది అనిపించింది, నాకు వీడియోగ్రాఫర్ ఉంటే బాగుండి అనిపించింది. అసలు డ్రెస్సెస్ అయితే ఒక్కొక్కళ్ళు ఎంత మంచి మంచి లెహంగాలు అవి వేసుకున్నారు, చక్కగా అవన్నీ చూపిస్తే బాగుండేది అనిపించింది నాకైతే. కానీ అవన్నీ ఏం చూపించలేకపోయాను అనమాట. నేను కూర్చుని తినే దగ్గర కూర్చుని దాన్నే అట్లాగే కూర్చుని ఒకసారి కెమెరాని ఇలా తిప్పాను. ఇక మెయిన్ ఏంటంటే అండి, డిన్నర్ అయిపోయిన తర్వాత చాలా దగ్గర బంధువులు దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే జయమాలకి ఉంటారు. ఇంకా అందరూ ముందే వచ్చి వెళ్ళిపోతారనమాట. అంటే వెళ్ళిపోతారంటే అదేం కంపల్సరీ కాదు వెళ్ళిపోవటం, కానీ ఎక్కువ అక్కడ జరిగేది అట్లానే ఉంటుంది. జయమాల టైంలో అయితే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ముందే బ్లెస్ చేసి వెళ్ళిపోతారనమాట. అమ్మాయి వైపు అయితే అమ్మాయి వైపు, అబ్బాయి వైపు వాళ్ళేమో ముందే ఇచ్చేస్తారంట లిఫాఫాలు. ఇంకా ఒక సైడ్ అయితే మండపం, అంటే ఇట్లా మండపం స్టేజ్ లాగా డెకరేట్ చేశారు జయమాల కోసం. ఒక సైడ్ ఏమో ఈ మ్యూజిక్ డాన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. ఆ ఈవెంట్ అయితే మాత్రం అండి, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు డిఫరెంట్ కల్చర్స్ అన్నమాట. మన ఇండియాలో ఉన్నవి, పంజాబీ వాళ్ళ బాంగ్డా, ఇట్లా డిఫరెంట్ కల్చర్ని అక్కడైతే పెర్ఫామ్ చేశారు. ఇంకా జయమాలకి స్టేజ్ ఇదిగోండి ఇలా డెకరేట్ చేశారు. ఇంకా పెళ్లి కూతురుని అయితే ఇట్లా హంసలాగా ఉంది, కానీ హంస కాదులేండి, అది జస్ట్ సీట్ లాగా ఉంది. దాని మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళారు పెళ్లి కూతుర్ని. ఇప్పుడు మనకు కూడా అట్లాగే డిఫరెంట్గా వస్తున్నాయి కదండి. ఇంకా వాళ్ళకి మండపం దగ్గరికి వెళ్ళినా కూడా డాన్సులు ఇంకా ఫుల్ జోష్లో ఉంటారు. क्योंकि इसमें कोई चार्ज नहीं लगना, कोई टैक्स नहीं लगना. सभी से रिक्वेस्ट है कि सभी थोड़े स्टेज के करीब आ जाएं. और फाइनली ये जयमाला आप सभी के बीच में है, सो हम काउंटडाउन करेंगे. सो मैं जानना चाहती हूँ कि आप सभी बिल्कुल रेडी हैं? सो गाइस, जोरदार क्लैपिंग होनी चाहिए आशीर्वाद के रूप में, सभी जोरदार तालियों के साथ, और शोर भी होना चाहिए इस प्यारे से मोमेंट के लिए. और ये प्यारी सी खूबसूरत सी जयमाला आप सभी के बीच में, और हमारी राशि जी ने एंड ये 2 दिन प्यारी सी खूबसूरत सी जोड़ी में यानी कि रिश्ते
అందరూ చూస్తూ ఉండగా, అందరూ ఎక్కువ మంది ఉండగా జరిగేది జయమాల కార్యక్రమం అయితే అయిపోయింది. అయిపోగానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఫోటోలు తీసుకున్నాక ఇంకా అప్పుడు ఫేరే నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి 7 అడుగులు మనం సప్తపది అంటాం కదా, వాళ్ళకి అగ్ని చుట్టూతో 7 సార్లు తిరుగుతారు కదా, అట్లా అనమాట. అదంతా అయిపోయినాక ఇంకా మంగళసూత్రం పెట్టడము, కుంకుమ పెట్టడము, ఇవన్నీ ఆ కార్యక్రమాలు ఉంటాయి. మేము లాస్ట్ వరకు అంటే విదాయి వరకు అయితే ఉండలేదండి, అదైతే నేను అస్సలు చూడలేను. అదైతే ఉండలేదు, జస్ట్ ఫేరే స్టార్ట్ అయినాక ఇంకా మేము వెళ్ళిపోయాము. పెళ్లి కార్యక్రమం ఇలా జరిగిందండి. అంటే నేను ప్రాపర్గా షూట్ చేయలేకపోయాను అనేది అయితే మాత్రం చాలా అనిపించింది. ఎందుకంటే చాలా బాగుంది అక్కడ డెకరేషన్ కానివ్వండి అంతా. అంటే ఒక ఐడియా వస్తుంది ఎవరికైనా చేసుకున్న వాళ్ళకి అనే ఉద్దేశంతో అంటున్నాను. కానీ బాగా ఎంజాయ్ చేసామండి మేము. వీడియో సంగతి పక్కన పెడితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత గ్యాదరింగ్ ఇది. చాలా హ్యాపీగా అనిపించింది. మా సంతోషాన్ని మీతోటి కూడా షేర్ చేసుకున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అని చెప్పలేను, కానీ మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.